జగదాంబ సరస్వతి మమ్మ యొక్క జీవితం అందరికీ ఆదర్శంగా ఉండేది. మమ్మ అనాసక్త వృత్తితో ఉండేవారు. ఏ వస్తువు యొక్క ఆసక్తి, ఏ పదార్థం యొక్క ఆసక్తి ఉండేది కాదు. భోజనంలో ఈరోజు రుచిగా ఉంది, ఈరోజు ఉప్పు ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, ఇది చాలా టేస్టీగా అనిపించింది, కూర బాగుంది, బాగోలేదు, ఇటువంటి మాటలు ఎప్పుడూ మా అమ్మ నుండి ఎవరు వినలేదు. మా అమ్మ మౌనంగా ఉంటూ భోజనాన్ని ప్రసాదంగా భావించి స్వీకరించేవారు. భోజనం చేసే సమయంలో అటు ఇటు చూసేవారు కాదు. పూర్తిగా బాబా యొక్క స్మృతిలోనే తీసుకునేవారు. అలా మా అమ్మ లోభంతో కాకుండా శరీరానికి ఈశ్వరీయ ప్రసాదాన్ని ఇస్తున్నాను అనే భావనతో భోజనం స్వీకరించేవారు. ఈరోజు బాబా మురళిలో లోభవృత్తి ఉండకూడదు అన్నారు. ఏ వస్తువు పట్ల, ఏ పదార్థం పట్ల కూడా లోపం ఉండకూడదు అని. మరి మా అమ్మ నుండి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ని మనం చూసాం కాబట్టి మనం ఈ ప్రేరణ మా అమ్మ నుండి తీసుకుందాం. 7th जून मुरली। मीठे बच्चे, तुम आपस में रूहानी बाई बाई हो. మధురమైన పిల్లలు, మీరు పరస్పరంలో ఆత్మిక సోదరులుగా ఉన్నారు. తుమారా ఏక్ దూసే అతి ప్యార్ హోనా చాహియే. మీకు ఒకరితో ఒకరికి చాలా ప్రేమ ఉండాలి. తుమ్ ప్రేమ్ సే భర్పూర్ గంగా పనో. మీరు ప్రేమతో నిండిన గంగగా కండి. కభీ భీ లడ్నా జగడ్నా నహి. ఎప్పుడు పోట్లాడుకోవటం, గొడవ పడటం చేయకూడదు. మధురమైన పిల్లలు, మీరు పరస్పరంలో ఆత్మిక సోదరులుగా ఉన్నారు. మీకు ఒకరితో ఒకరికి చాలా అతి ప్రేమ ఉండాలి. మీరు ప్రేమతో నిండినటువంటి గంగగా కండి. ఎప్పుడు గొడవ పడటం, పోట్లాడటం చెయ్యకూడదు. ప్రశ్న, रूहानी बाप को कौन से बच्चे बहुत बहुत प्यारे लगते हैं? ఆత్మిక తండ్రికి ఎటువంటి పిల్లలు చాలా చాలా ప్రియంగా అనిపిస్తారు? ఉత్తర్, బాబా 2 విషయాలు వినిపించారు. పహలా, जो श्रीमत पर सारे विश्व का कल्याण कर रहे हैं. ఎవరైతే శ్రీమతం అనుసారంగా మొత్తం విశ్వం యొక్క కళ్యాణం చేస్తున్నారో వారు చాలా ప్రియంగా అనిపిస్తారు బాబాకి. రెండవది, జో ఫూల్ బనే హే. ఎవరైతే పుష్పాలుగా అయ్యారో వారు కబీబీ కిసీకో కాంటా నహి లగాతే. ఎప్పుడు ఎవ్వరికి దుఃఖం అనే ముళ్ళు కుచ్చరు. ఆపస్ మే బహుత్ బహుత్ ప్యార్ సే రహతే హే. పరస్పరంలో చాలా చాలా ప్రేమతో ఉంటారు. కబీ రూస్తే నహి. ఎప్పుడు అలగరు. ऐसे बच्चे बाप को बहुत बहुत प्यारे लगते हैं. ఇటువంటి పిల్లలు బాబాకు చాలా చాలా ప్రియంగా అనిపిస్తారు. जो देहाभिमान में आकर आपस में लड़ते हैं, लून पानी होते हैं, वह बाप की इज्जत गवाते हैं. ఎవరైతే దేహాభిమానంలోకి వచ్చి పరస్పరంలో పోట్లాడుకుంటారో, ఉప్పు నీటి మాదిరిగా అవుతారో వారు బాబా పరువు పోగొడతారు. वह बाप की निंदा कराने वाले निंदक है. వారు బాబాకు నింద చేయించేటువంటి నిందకులు. బాబాకి ఎలాంటి పిల్లలంటే ప్రియమో, ఒకటేమో ఎవరైతే శ్రీమతం అనుసారంగా విశ్వ కళ్యాణ కార్యం చేస్తున్నారో వాళ్ళు. రెండవది, ఎవరైతే పూల సమానంగా తయారయ్యారో, ముళ్ళు కుచ్చరో, ఎవరిని దుఃఖ పెట్టరో, అలగరో, పరస్పరంలో పోట్లాడుకోరో అలాంటి పిల్లలు ప్రియంగా అనిపిస్తారు. మరి దేహాభిమానంలో వచ్చేసి పోట్లాడుకునేవారు, బాబా పరువు పోగొట్టేటువంటి వారు బాబాకు నింద చేసిన నిందకులుగా పిలువబడతారు. ఓం శాంతి. జైసే रूहानी बच्चों को रूहानी बाप ప్యారా లగ్తా హే. ఏ విధంగా ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఇప్పుడు చాలా ప్రియంగా అనిపిస్తారు, అలాగే ఆత్మిక తండ్రికి కూడా ఆత్మిక పిల్లలంటే చాలా ప్రియంగా అనిపిస్తారు. ఎందుకంటే శ్రీమతం అనుసారంగా మొత్తం విశ్వం యొక్క కళ్యాణ కార్యం చేస్తున్నారు. కళ్యాణకారీలు అందరికీ ప్రియంగా అనిపిస్తారు. మీరు పరస్పరంలో కూడా సోదరులుగా ఉన్నారు.
కావున మీ మధ్య ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ, అతి ప్రేమ ఉండాలి అంటున్నారు. బయటి వాళ్ళలో అయితే అంత ప్రేమ కనిపించదు. ఎంతైతే తండ్రికి పిల్లలుగా అవుతారో అంతంత మీ మధ్యలో పరస్పరం చాలా ప్రేమ ఉండాలి. మీ మధ్యలో ఈ ప్రేమ సోదర ప్రేమ, ఆత్మిక ప్రేమ ఉండాలి. ఒకవేళ సోదరులే ఇక్కడ ఉండి పోట్లాడుకుంటున్నారు, ప్రేమలు లేవు అంటే ఇంకా సోదరులను ఎలా పిలువబడతారు? మరి మీ ఆత్మిక ప్రేమ తగ్గకూడదు, పరస్పరంలో ప్రేమ ఉండాలి. బాబాకు కూడా ఆత్మలతో ప్రేమ ఉంది కదా, మరి ఆత్మలకు ఆత్మలతో కూడా ప్రేమ ఉండాలి. సత్యుగంలో ఆత్మలందరికీ ఒకరితో ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే శరీర అభిమానం అక్కడ సమాప్తం అయిపోతుంది, ఆత్మిక ప్రేమనే ఉంటుంది అక్కడ. మీరు పరస్పర సోదరులు, ఒకరికొకరు బాబా స్మృతితో మొత్తం విశ్వం యొక్క కళ్యాణం చేస్తూ ఉన్నారు. సత్యయుగంలో సర్వ ఆత్మలు ఒకరికొకరు ప్రియంగా అనిపిస్తారు. ఎందుకు అంటే అక్కడ శరీర అభిమానమే ఉండదు. శరీర అభిమానం ఉంటే ఫలానా వారైతే నాకు ఇష్టం, ఫలానా వారు నాకు ఇష్టం లేదు, వీళ్ళు నచ్చుతారు, వీళ్ళు నచ్చరు, ఇటువంటి విషయాలు ఉంటాయి. కానీ శరీర అభిమానమే లేనప్పుడు ఆత్మిక ప్రేమ, సోదర ప్రేమ ఉంటుంది. మీరు సోదరులు ఒక్క తండ్రి యొక్క స్మృతితో విశ్వ కళ్యాణం చేస్తున్నారు, స్వకళ్యాణం కూడా చేసుకుంటున్నారు. మీ సోదరుల కళ్యాణం కూడా చేయాలి. అందుకే బాబా దేహ అభిమాని నుండి దేహి అభిమానిగా తయారు చేస్తూ ఉన్నారు. లౌకికంలో సోదరులు పరస్పరంలో ధనం కోసం, వాటాల కోసం పోట్లాడుకుంటూ ఉంటారు. ఆస్తుల పంపకాల విషయంలో చాలా తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ గొడవపడి పోట్లాడే విషయాలు ఏమీ లేవు. ప్రతి ఒక్కరికి డైరెక్ట్ కనెక్షన్ శివబాబాతో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది అనంతమైన విషయం. యోగ బలంతో తండ్రి నుండి మీరు వారసత్వాన్ని తీసుకోవాలి. లౌకిక తండ్రి నుండి అయితే స్థూలమైన వారసత్వం లభిస్తుంది. ఇక్కడైతే ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక పిల్లలకు ఆత్మిక వారసత్వం లభిస్తుంది. మరి ప్రతి ఒక్కరూ డైరెక్ట్ బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఎంతెంత ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా బాబాని జ్ఞాపకం చేస్తారో అంత వారసత్వం లభిస్తుంది. తండ్రి చూస్తారు పరస్పరంలో వీళ్ళు పోట్లాడుకుంటున్నారా, మరి పోట్లాడుకుంటే అప్పుడు ఏమంటారు చూసేవాళ్ళు? ఏంటి అమ్మ నాన్న లేరా, ఎందుకలా పోట్లాడుకుంటున్నారు అని అంటారు. అంటే ఇంట్లో తల్లి తండ్రి యొక్క పరిరక్షణ లేదు అంటే తప్పకుండా పిల్లలు పోట్లాడుకుంటారు. అందుకే తల్లి తండ్రి ఉండాలి అని అంటారు. మరి ఆత్మిక సోదరులు మీరైతే పోట్లాడుకోవద్దు కదా. ఒకవేళ సోదరులై ఉండి పరస్పరంలో మీరు గొడవ పడుతూ ఉన్నారు, మీ మధ్యలో ప్రేమ లేదు అంటే ఇక రావణ సంతానానికి మీకు ఏంటి తేడా అంటున్నారు. మీరు కూడా రావణుని పిల్లలుగానే అయిపోయినట్టు కదా. ప్రపంచంలో అందరూ ఆసురి సంతానంగా ఉన్నారు, కానీ మీరిక్కడ ఈశ్వరుని సంతానంగా అయి కూడా పోట్లాడుకుంటే ఏమనాలి? మరి దైవీ సంతానం, ఆసురి సంతానంలో ఏమీ తేడా లేనట్లే కదా. ఎందుకంటే దేహ అభిమానిగా అవుతే పోట్లాడుకుంటారు. ఎక్కడైనా సరే దేహ అభిమానం ఉంటే పోట్లాడతారు. ఆత్మ ఆత్మతో పోట్లాడదు. కానీ బాబా అంటారు, మీటే మీటే బచ్చే ఆపస్ మే లూన్ పానీ నహీ హోనా హై. మధురాతి మధురమైన పిల్లలు, పరస్పరంలో మీరు ఉప్పు నీటి మాదిరిగా కావద్దు. అలా అవుతున్నారు కాబట్టి బాబా అర్థం చేయించాల్సి వస్తుంది. తండ్రి స్వయంగా చెప్తున్నారు, ఎవరైతే దేహాభిమానిగా అవుతున్నారో వాళ్ళు రావణుని పిల్లలు. వాళ్ళు నా పిల్లలు కాదు, రావణుని పిల్లలు. నా పిల్లలైతే కాదు అంటున్నారు. ఎందుకంటే పరస్పరంలో ఉప్పు నీటిగా అయిపోయి ఉంటున్నారు, ఒకరికొకరు పడట్లేదు, మాట్లాడుకోవట్లేదు. మీరు 21 జన్మలు కలిసి ఉండాలి క్షీరఖండం వలె. మరి ఇప్పుడు సంగం యుగంలో ఫౌండేషన్ స్థానంలోనే అలా ఉంటే ఎలా? ఈ సమయంలో అయితే ఆత్మాభిమానిగా ఉండాలి. ఒకవేళ పరస్పరంలో మీకు పడట్లేదు, ఇద్దరి మధ్య ఘర్షణలు ఏర్పడుతున్నాయి అంటే ఆ సమయంలో రావణ సాంప్రదాయంగా ఉన్నామని భావించుకోండి. పరస్పరంలో ఉప్పు నీటి మాదిరిగా అవుతే బాబా యొక్క పరువును పోగొడతారు.
భలే ఈశ్వరీయ సంతానంగా పిలువబడతారేమో, కానీ ఆసురీ గుణాలు ఉన్న కారణంగా దేహ అభిమానిగా అయిపోతారు. దేహి అభిమానిగా ఉన్న వారిలో ఈశ్వరీయ గుణాలు కనిపిస్తాయి. ఇక్కడైతే మీరు ఈశ్వరీయ గుణాలని ధారణ చేస్తూ ఉన్నారు. అందుకే బాబా మిమ్మల్ని తన తోడుగా తీసుకెళ్తున్నారు. ముందు తన సమానంగా చేసి తర్వాత తోడుగా తీసుకెళ్తున్నారు. తర్వాత అవే సంస్కారాలు తోడుగా వెళ్తాయి. బాబాకైతే తెలుసు పిల్లలు దేహాభిమానంలోకి వచ్చి ఉప్పు నీటి మాదిరిగా అవుతున్నారు అని. మరి ఈశ్వరీయ పిల్లలుగా అయితే పిలువబడరు. అలా పొట్లాడుకొని గొడవ పడితే ఈశ్వరుని సంతానం అనబడరు. తనని తనే నష్టపరుచుకుంటారు, మాయకు వశమైపోతారు, పరస్పరంలో ఉప్పు నీటి మాదిరిగా అవుతారు. ఎన్నిసార్లు వినిపించారు ఇప్పటికీ బాబా ఉప్పు నీటి మాదిరిగా అంటే ఉప్పు నీటిలో కలిసినట్టే కలుస్తుంది, మళ్ళీ సెపరేట్ కూడా అవుతుంది. భేదాభిప్రాయాలు చాలా ఉంటే పిల్లలు కూడా అలా చాలా విభేదాలతో ఒకరికొకరు మాట్లాడుకోరు, చిరాకు పడతారు, ద్వేషించుకుంటారు. మొత్తం ప్రపంచమంతా ఉప్పు నీటి మాదిరిగానే ఉంది. కానీ ఒకవేళ ఈశ్వరీయ సంతానం అయ్యి కూడా ఉప్పు నీటి మాదిరిగానే ఉంటే ఇంకా తేడా ఏముంటుంది? అలాంటి వారు బాబాకు నింద చేయిస్తున్నట్లే కదా. బాబా యొక్క నింద చేయించేవారు, ఉప్పు నీటి మాదిరిగా ఉండేవారు ఎక్కువ కాలం ఇక్కడ నిలవలేరు. వారిని నాస్తికులని కూడా అనవచ్చు. ఆస్తికులుగా అయిన పిల్లలైతే ఎప్పుడు పోట్లాడుకోరు. మరి మీరు పరస్పరంలో ఎప్పుడూ పోట్లాడుకోకూడదు. ప్రేమతో ఉండటమే ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఈ ప్రేమనే 21 జన్మల కోసం పరస్పర ప్రేమగా మారుతుంది. 2 యుగాలలో అంతమంది ఉండి కూడా ఎవ్వరి మధ్య ఏ చిన్న గొడవ లేదు. అది సంగమ యుగంలో బాబా మనకి నేర్పించినటువంటి ధారణ. మన లోపల ఉన్న సంస్కారాన్ని బాబా వెలికి తీస్తారు. బాబా పిల్లలుగా పిలువబడుతూ మళ్ళీ సోదరులుగా అవ్వకపోతే ఆసురీ సంతానంగా ఉన్నట్లు కదా. బాబ్ బच्चों को समझाने के लिए మురళి చలాతే హై. తండ్రి పిల్లలకు అర్థం చేయించేందుకే మురళిని నడిపిస్తారు. కానీ దేహాభిమానం కారణంగా ఇది కూడా అర్థం చేసుకోరు. బాబా నా కోసమే చెప్తున్నారు, మా కోసం బాబా ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది, ఈ విషయంలో మేము అటెన్షన్ ఇవ్వాలి, ఇంకొకసారి పోట్లాడుకోము అని అనుకోవట్లేదు పిల్లలు. మాయ చాలా తీక్షణంగా ఉంది. ఈ విధంగా ఎలుక కొరికింది అంటే తెలియదు. సుందెలుక మంచిగా అనిస్థిషియా ఇచ్చినట్టుగా ఊది అక్కడ కొరుకుతుంది. దాంతో అసలు రక్తం కారుతూ ఉన్నా కూడా ఆ వ్యక్తికి గాయమైనటువంటిది తెలియదు. ఎంతో సేపటికి కానీ రియలైజ్ అవ్వరు. ఎక్కడో నొప్పి పెడుతుంది అనుకుంటూ నెమ్మదిగా చూసుకుంటే అప్పుడు కానీ తెలుస్తుంది. అలా ఎలుక చాలా తెలివిగా కొరుకుతుంది. మాయ కూడా చాలా మధురాతి మధురమైనటువంటి ఊదుతూ విషయాలతో, ఎలా అయితే ఎలుక ఊదుతుంది ముందు స్మూత్గా, అక్కడ అనస్థీషియా ఇస్తే ఎలా మొద్దుబారినట్టుగా అయిపోయి అక్కడేమీ స్పర్శ తెలియదు. అలాగే మాయ కూడా బయట నుండి మధురాతి మధురమైనటువంటి విషయాలను తీసుకొస్తూ ఊదుతూ కొరుకుతుంది, కాటేస్తుంది. తెలియదు. పరస్పరంలో మీరు ఎప్పుడూ అలగకూడదు. ఆసురీ సాంప్రదాయం పని కదా అది, అలగటం అనేది. చాలా సెంటర్స్లో బాబా చూస్తున్నారు, ఉప్పు నీటి మాదిరిగా అయిపోతున్నారు. ఇప్పటికెవరూ పర్ఫెక్ట్గా అయితే అవ్వలేదు. మాయ ఇంకా దాడి చేస్తూనే ఉంది. మాయ ఎలా వాళ్ళ తలను తిప్పేస్తుంది అంటే తెలియదు ఇంకా. అందుకే మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి, మాకు పరస్పరంలో ప్రేమ ఉందా లేదా? ప్రేమ సాగరుని పిల్లలైన మేము ప్రేమతో నిండిన భర్పూర్ గంగగా కావాలి. ఈ లక్ష్యం పెట్టుకోవాలి. ప్రేమ సాగరుడి పిల్లలమైన మేము ప్రేమతో నిండినటువంటి నిండు గంగగా కావాలి అని. గొడవ పడడం, పోట్లాడుకోవటం,
ఉల్టా సుల్టా మాటలు మాట్లాడటం, అంటే తప్పుడు మాటలు, వ్యర్థమైన మాటలు, గాయపరిచే మాటలు, దుఃఖపెట్టే మాటలు మాట్లాడటం, ఇవి అసలు మాట్లాడకపోయినా మంచిదే అంటున్నారు. అలాంటి మాటల కన్నా మౌనం ఉండడం మంచిది. చెడు వినకండి. ఒకవేళ ఎవరిలోనైనా క్రోధం అనే అంశం ఉంటే ఇంకా ప్రేమ ఉండదు. అందుకే బాబా అంటారు, రోజు మీరు పోతామేలు చూసుకోండి, మీ లెక్కాచారంను చూసుకోండి. ఆసురి నడవడిక మారట్లేదు ఇంకా అంటే తప్పకుండా దాని పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది. పరివర్తన అవ్వాలి, కానీ ఇంకా పరివర్తన అవ్వట్లేదు, ఇంకా అలాగే ఉంది అంటే ఇంకా పరిణామం ఏమవుతుందో చూసుకోండి. ఏం పదవి పొందుతారు? బాబా అర్థం చేయిస్తారు. ఏ సేవ చేయనటువంటి వారు ఏం పదవిని పొందుతారు? వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి? పదవి చాలా తగ్గిపోతుంది కదా. సాక్షాత్కారం అయితే అందరికీ జరగాల్సిందే. మీరు కూడా చదువుతో సాక్షాత్కారాన్ని పొందుతారు. సాక్షాత్కారం అయిన తర్వాత మళ్ళీ మీరు ట్రాన్స్ఫర్ అవుతాను, ఇప్పుడు పరివర్తన అవుతాను అంటే అక్కడ అవకాశమే ఉండదు. మీరు ఇక్కడే ట్రాన్స్ఫర్ అయి కొత్త ప్రపంచానికి వెళ్తారు. సాక్షాత్కారం జరిగిన తర్వాత మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఏమీ ఉండదు. నాకు కనిపించేసింది నా పదవి కొంచెం తక్కువగా ఉంది, ఇక్కడ నేను ఈలోగా బాగా పురుషార్థం చేసేస్తాను అంటే కుదరదు. ఇంకప్పుడేం అవకాశం ఉండదు. మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు. అంతిమంలో అన్నీ సాక్షాత్కారం అవుతాయి. ఎవరెవరు ఎన్ని మార్కులతో పాస్ అవుతారు అనేది కూడా కనబడుతుంది. అప్పుడు బాగా ఏడుస్తారు, చాలా తనని తాను బాదుకుంటూ ఉంటారు, శిక్షను పొందుతారు, పశ్చాత్తాపము చెందుతారు. బాబా చెప్పినట్లుగా నేను ఎందుకు వినలేదు, బాబా చెప్పింది ఎందుకు చేయలేదు అని ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటారు. బాబా అయితే ఎన్నోసార్లు వినిపించారు కదా, ఏ ఆసురి గుణాలు మీలో ఉండకూడదు అని. ఎవరిలో దైవీ గుణాలు ఉంటాయో వారు ఇతరులను కూడా తన సమానంగా తయారు చేస్తారు, చెయ్యాలి కూడా. బాబాను జ్ఞాపకం చేయడం చాలా సహజం. అలఫ్ ఆర్ బే అంటే తండ్రి నుండి పొందే వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి. అలఫ్ మన బాప్, బే బాద్షాయి. అలఫ్ అంటే ఆ అంటే తండ్రి అల్లా, మరి బే అంటే బాద్షాయి అంటే భగవంతుడు ఇచ్చేటువంటి రాజ్యభాగ్యము. మరి పిల్లలకి నష చాలా ఉండాలి, పరస్పరంలో ఉప్పు నీటి మాదిరిగా అవ్వకూడదు. ఒకవేళ అలా ఉంటే ఎవరనుకుంటారు మిమ్మల్ని వీళ్ళు ఈశ్వరుడి పిల్లలు అని? ఎవరికి అనిపించదు కదా మిమ్మల్ని చూసినప్పుడు. మరి బాబాకు నింద చేయించిన వారిగా అవుతారు. బాబా అయితే ఏమనుకుంటారంటే వీళ్ళు ఆసురీ సంతానము, మాయ వీళ్ళను ముక్కుతో పట్టేసుకొని ఆడిస్తుంది, వాళ్ళకి తెలియట్లేదు, మొత్తం స్థితి అంతా కూడా క్రింద మీద అయిపోతుంది, ఇంకా వాళ్ళ పదవి చాలా తగ్గిపోతుంది. పిల్లలు, మీ మధ్యలో పరస్పరం చాలా ప్రేమ ఉండాలి. మీరు ప్రేమతోనే ఎవరికైనా అర్థం చేయించే ప్రయత్నం చేయండి. ప్రేమ యొక్క దృష్టినే ఇవ్వండి. తండ్రి ప్రేమ సాగరుడు కాబట్టి పిల్లల్ని కూడా ప్రేమతో అర్థం చేయిస్తూ తన వైపు లాగుతున్నారు. మరి మీరు కూడా నిండు గంగలాగా భరపూర్గా ప్రేమ సాగరంగా తయారవ్వాలి. తండ్రి పిల్లలను చాలా ప్రేమ చేస్తూ అర్థం చేయిస్తూ ఉన్నారు. మంచి మతాన్ని ఇస్తున్నారు. ఈశ్వరీయ మతం లభించడంతో మీరు పుష్పాలుగా అవుతున్నారు. అన్ని గుణాలను మీకు ఇస్తున్నారు. దేవతల్లో ప్రేమ ఉంది కదా, ఆ స్థితి మీరు ఇక్కడే తయారు చేసుకోవాలి. ఈ సమయంలో మీకు జ్ఞానం లభిస్తుంది. మీరు ఈ జ్ఞానంతో దేవతగా అవుతారు. మళ్ళీ తర్వాత ఈ జ్ఞానం ఉండదు, అక్కడ దైవీ ప్రేమతో ఉంటారు. పిల్లలైతే మీరు ఇక్కడ దైవీ గుణాలని ధారణ చెయ్యాలి. మీరు ఇప్పుడు పూజ్యులుగా అయ్యేందుకే పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. బాబా కూడా భారతదేశంలోనే వస్తారు. మరి శివ జయంతిని జరుపుతున్నారు కదా, బాబా యొక్క అవతరణకు గుర్తుగా. కానీ వారు ఎవరు, ఎలా ఉంటారు, ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు, ఇది ఎవరికీ తెలియదు. పిల్లలైన మీలో కూడా నంబర్ వారి పురుషార్థం అనుసారంగానే తెలుసుకుంటున్నారు. ఎవరికైతే తెలియదో వారు ఎవరికి అర్థం కూడా చేయించలేరు. అలాంటి వారు పదవి కూడా తక్కువగానే పొందుతారు.
స్కూల్లో స్కూల్లో చదువుకునేటువంటి పిల్లల్లో కూడా కొందరి నడవడిక చెడిపోతూ ఉంటే, కొందరి నడవడిక చాలా మంచిగా ఉంటుంది. కొందరు స్కూల్కి యాబ్సెంట్ అవుతూ ఉంటే, కొందరు ఒక్కరోజు కూడా అసలు యాబ్సెంట్ అనేదే లేకుండా ఫుల్ ప్రజెంట్ ఉంటారు. ఇక్కడ ప్రజెంట్ అని ఎవరిని అంటారు? నిరంతరం బాబా స్మృతిలో ఉండేవారిని, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండేవారిని బాబా ప్రజెంట్ అంటారు. బాబా చెప్తున్నారు, లేస్తూ కూర్చుంటూ మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారిగా భావించండి. కానీ మీరు మర్చిపోతూ ఉన్నారు, అందుకే మీరు యాబ్సెంట్ అయిపోతున్నారు అంటున్నారు. అంటే క్లాస్కి వచ్చి కూడా ఒకవేళ బాబా స్మృతిలో లేరు, స్వదర్శన చక్రం తిప్పట్లేదు అంటే మీరు యాబ్సెంట్ అయిపోయినట్లే అంటున్నారు. ఎప్పుడైతే సదా ప్రజెంట్ అయి ఉంటారో అప్పుడు ఉన్నతమైన పదవిని పొందుతారు. మరచిపోతే పదవి తగ్గిపోతుంది కదా. బాబా చెప్తున్నారు, ఇప్పటికైతే సమయం ఉంది. ఉన్నత పదవి పొందేటువంటి వారి బుద్ధిలో ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. అంటారు కదా, శివబాబా యొక్క స్మృతి ఉండాలి, నోట్లో జ్ఞానామృతం ఉండాలి, అప్పుడు శరీరం నుండి ఆత్మపక్షి ఎగిరి వెళ్ళిపోవాలి అని. అలా అంతిమ గడియ ఎలా ఉండాలి అనే వర్ణన చేశారు. స్మృతిలో శివబాబా, నోటిలో జ్ఞానామృతంను వర్ణించడమో లేదా జ్ఞానామృతాన్ని అందరికీ వినిపిస్తూ ఉండడమో చెయ్యాలి. చివరికి ఆత్మ జ్ఞానం వినిపిస్తూ వినిపిస్తూ శరీరం నుండి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఏదైనా వస్తువుతో ప్రీతి ఉన్నట్లయితే అంతిమ కాలంలో అది బాగా గుర్తొస్తూ ఉంటుంది. తినాలనే లోభం ఉంటే మరణించే సమయంలో ఆ పదార్థం గుర్తొస్తుంది. అది ఎలా అయినా తినాలి అనుకుంటారు. ఒక మాతాజీ గురించి బాబా చెప్పేవారు, చివరి సమయంలో జీవితాంతం చాలా నియమంగా తనే వంట చేసుకుంటూ ఎవ్వరిది చేతి ఆహారం తీసుకోకుండా చాలా నియమంగా చాలా బాగా జ్ఞానంలో నడిచారు. అంతిమ సమయంలో దేహం విడిచిపెట్టే ముందు సిక్ అయ్యి బెడ్ రిడన్ అయిపోయి హాస్పిటలైజ్ అయ్యారు. అప్పుడు ఆమెకి అంతిమ గడియ, ఇంకా శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతుంది అనే సమయంలో సమోసా తినాలి అని ఆలోచన కలిగింది. సమోసా తిని నేను బాబా స్మృతిలో వెళ్ళిపోవాలి అనుకుంటున్నా. కానీ అప్పుడు ఎవరు చేసి ఇవ్వాలి? ఆమె తన కోరికను వెల్లడించింది పిల్లల ముందు. మరి వాళ్ళైతే జ్ఞానంలో లేరు, వాళ్ళకేమి నియమాలు లేవు, వాళ్ళు సమోసా ఎక్కడి నుండి తెస్తారు? సరే, అంతిమ కోరిక తీర్చాలి కదా అని చెప్పేసి అక్కడే దగ్గరలో ఏదో కొట్టులో తీసుకొని వచ్చారు. వచ్చి ఆ సమోసాను ఇదిగో మీరు అడిగారు కదా తీసుకొచ్చాము అని చెప్పి ఇచ్చారు. అలా నోట్లో పెట్టే సమయానికి ఆమెకి గుర్తొచ్చేసింది, జీవితాంతం నేను ఇంత నియమంగా బాబా చెప్పినట్లుగా నడుచుకొని ఇప్పుడు ఈ అంతిమ క్షణంలో ఈ సమోసా తినడం ఏంటి, నా నియమం అంతా భంగం అయిపోతుంది అని జస్ట్ 1 సెకండ్ రియలైజ్ అయ్యారు, శరీరం విడిచిపెట్టారు. చూడండి మాయ ఎలా పరీక్ష పెడుతుందో. అందుకే బాబా అన్నారు, పిల్లలు లోభం యొక్క పరీక్ష ఫెయిల్ చేసే అవకాశం ఉంది. అంతిమంలో గుర్తొస్తూ ఉంటాయి ఇది తినాలి అది తినాలి అని. మరి పదవి భ్రష్టమైపోతుంది కదా అలా ఫెయిల్ అయిపోతే. బాబా అంటారు, స్వదర్శన చక్రధారిగా అయ్యి మరణించండి, ఇంకేది మీకు గుర్తు రాకూడదు, ఏ సంబంధం గుర్తు రాకూడదు. బిగర్ కోయి సంబంధ్ జైసే ఆత్మ అయి వైసే జానా హై. ఆత్మ వచ్చే సమయంలో ఏ సంబంధం ఎవరితో లేదు కదా, వెళ్ళిపోయేటప్పుడు కూడా అలాగే వెళ్ళాలి. లోభం తక్కువేమీ కాదు. లోభం ఉంది అంటే అంతిమ సమయంలో అది తప్పకుండా గుర్తొస్తుంది. లభించలేదు అంటే ఆ ఆశలోనే మరణిస్తారు. ఇంకా అదే కోరికతో మరణించి తర్వాత ఆ లోభం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే మీరు పిల్లలు ఎప్పుడూ లోభం పెట్టుకోకూడదు. బాబా అర్థం చేయిస్తారు, చాలాసార్లు చెప్తారు, కానీ అర్థం చేసుకునే వాళ్ళకి ఇవి అర్థమవుతున్నాయి. ఇన్నిసార్లు బాబా చెప్తున్నారు నేను అటెన్షన్ ఇవ్వాలి, నేను ఇలాంటి వస్తువుల పట్ల పదార్థాల పట్ల లోభం ఉంచుకోకూడదు అనేది రియలైజే అవ్వట్లేదు. బాప్ కి యాద్ కో ఎక్దమ్ సినే సే లగా దో. బాబా
ओहो बाबा, बाबा बाबा मुख से कहना भी नहीं है. బాబా స్మృతిని ఒక్కసారిగా మీ హృదయానికి హత్తుకోండి. బాబా, ఓహో బాబా అంటూ ప్రేమగా జ్ఞాపకం చేయండి. అంతే తప్ప బాబా 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 అంటూ జపం చేయడం కాదు. ఇది అజపా జపం నడుస్తూనే ఉండాలి. బాబా స్మృతిలో ఉండాలి. కర్మాతీత స్థితిలో ఈ శరీరం విడిచిపెట్టాలి. అప్పుడు ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ప్రేమతో నిండినటువంటి నిండు గంగగా కావాలి. అందరి పట్ల ప్రేమ దృష్టినే పెట్టుకోవాలి. ఎప్పుడూ నోటితో అపశబ్దాలు రానివ్వకూడదు. తప్పుడు మాటలు రానివ్వకూడదు. సెకండ్ పాయింట్, ఏ వస్తువు పట్ల లోభం ఉండకూడదు. స్వదర్శన చక్రధారిగా అయి ఉండాలి. అభ్యాసం చేయాలి. అంతిమ సమయంలో ఏ వస్తువు గుర్తు రాకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా ప్రేమ గురించి చెప్తున్నారు. సెకండ్ పాయింట్లో అంతిమ క్షణంలో స్థితి, లోభం ఉండకూడదు. ఏ వస్తువు గుర్తు రాకూడదు. అందరితో ప్రేమగా ఉండాలి. దేని పట్ల లోభం ఉండకూడదు. ఈ రెండు పక్కా చేసుకోవాలి. वरदान, पुरानी देह व दुनिया की सर्व आकर्षणों से सहज और सदा दूर रहने वाले राज ऋषि भव. పాత దేహము మరియు ప్రపంచం యొక్క అన్ని ఆకర్షణల నుండి సహజంగా సదా దూరంగా ఉండేటువంటి రాజ ఋషి భవ. సహజంగా సదా దూరంగా ఉండేటువంటి రాజ ఋషి భవ. రాజ ఋషి అనగా ఒకవైపు సర్వప్రాప్తుల అధికారం యొక్క నశతో ఉండటం మరియు మరోవైపు అనంతమైన వైరాగ్యం యొక్క అలౌకిక నశలో ఉండటం. ఒకవైపు అన్ని పొందాను, అన్నింటికీ నేను సర్వప్రాప్తులకు అధికారిని అనే నశ ఉండాలి. మరోవైపు నేను అనంతమైన వైరాగిని, నేను బెగ్గర్ ఉన్నాను, అలౌకికమైన నశ ఉండాలి. వర్తమాన సమయంలో ఈ రెండు అభ్యాసాలని పెంచుకుంటూ వెళ్ళండి. వైరాగ్యం అంటే దూరంగా వెళ్ళిపోవడం కాదు, కానీ సర్వప్రాప్తులు ఉండి కూడా హద్దు ఆకర్షణలు మనస్సు బుద్ధిని ఆకర్షించకూడదు. సంకల్ప మాత్రంగా కూడా ఆధీనత ఉండకూడదు. అప్పుడే రాజ ఋషి అంటారు, అనగా అనంతమైన వైరాగి అని. ఈ పాత దేహం యొక్క పాత ప్రపంచము, వ్యక్త భావము, వైభవాల భావము, ఈ అన్ని ఆకర్షణలతో సదా మరియు సహజంగా దూరంగా ఉంటారు. రాజుగాను అనుభవం చేయాలి, ఋషిగాను అనుభవం చేయాలి. ఇలా రెండిటి అనుభవాలు. రాజు సర్వప్రాప్తులతో నిండుగా అధికారిగా ఉంటాడు, ఋషి అనంతమైన వైరాగిగా ఉంటారు. ఈ రెండు అభ్యాసాలను ఇప్పటి నుండే చేయండి అంటున్నారు బాబా. స్లోగన్, साइंस के साधनों को यूज करो लेकिन अपने जीवन का आधार नहीं बनाओ. సైన్స్ సాధనాలని ఉపయోగించుకోండి, కానీ వాటిని మీ జీవితం యొక్క ఆధారంగా చేసుకోకండి. అవి లేకపోతే ఉండలేను అనే స్థితి రావద్దు. అవి ఉపయోగించుకోవాలి. అవి మన రచన కాబట్టి రచయితగా వాటిని ఉపయోగించుకోవాలి తప్ప వాటికి ఆధీనం అవ్వకూడదు, వాటిపై ఆధారపడకూడదు. ఈరోజు స్వమానము, నేను రాజ ఋషిని, నేనాత్మను రాజ ఋషిని. ఈరోజు 2 రకాల అనుభవము చేసుకుంటూ రోజంతటిలో ఒకవైపు సర్వప్రాప్తులతో సంపన్నంగా, మరోవైపు అనంతమైన వైరాగిగాను అనుభవం చేద్దాం.
ఈరోజు మాతేశ్వరి మమ్మ యొక్క మహావాక్యాలని ఇచ్చారు. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు ఉన్నాయి. देखो मनुष्य कहते हैं कौरवों और पांडवों की आपस में कुरुक्षेत्र में लड़ाई लगी है और फिर दिखलाते हैं पांडवों का साथी डायरेक्शन देने वाला श्री कृष्ण था. చూడండి, మనుషులు ఏమంటారు, కౌరవులు పాండవులది పరస్పరంలో కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది. అలాగే ఏం చూపిస్తారు, పాండవులకు తోడుగా స్వయం శ్రీకృష్ణుడే డైరెక్షన్ ఇవ్వడానికి ఉన్నారు అని. तो जिस तरफ स्वयं प्रकृति पति है उसकी तो विजय जरूर होगी. మరి ఎటువైపు అయితే స్వయంగా ప్రకృతి పతియే ఉంటారో అటువైపు విజయం తప్పనిసరిగా జరుగుతుంది. చూడండి, అన్ని విషయాలని కలిపేశారు. ఇప్పుడైతే మొదట ఒక విషయం అర్థం చేసుకోండి, ప్రకృతి పతి పరమాత్ముడు, శ్రీకృష్ణుడైతే సత్యుగం యొక్క మొదటి దేవత, పాండవులకు సారథిగా ఉన్నది పరమాత్ముడు. ఇప్పుడు పరమాత్మ పిల్లలైన మనకు హింస చేయడం అయితే నేర్పించారు కదా, మరి పాండవులు కూడా హింసకులుగా ఈ యుద్ధమేమీ చేయలేదు. అలా హింసకులుగా ఈ స్వరాజ్యం తీసుకున్నట్టుగా చూపించారు. ఈ ప్రపంచమే కర్మక్షేత్రం. మరి ఇందులో మనుషులు ఎటువంటి కర్మలనే బీజాలని నాటుతారో అటువంటి మంచి చెడు ఫలాలని పొందుతారు. ఈ కర్మక్షేత్రంలో పాండవులు అనగా భారతమాత శక్తి అవతారమైన మీరందరూ కూడా హాజరై ఉన్నారు. పరమాత్ముడు భారత ఖండంలోనే వస్తారు. అందుకే భారత ఖండాన్ని అవినాశీ ఖండం అని అంటారు. పరమాత్ముని అవతరణ ప్రత్యేకంగా భారత ఖండంలోనే జరిగింది. ఎందుకంటే అధర్మం యొక్క వృద్ధి కూడా భారత ఖండంలోనే జరిగింది. ఇక్కడే పరమాత్ముడు యోగ బలం ద్వారా కౌరవ రాజ్యాన్ని సమాప్తం చేసి పాండవుల రాజ్యాన్ని స్థాపిస్తున్నారు. మరి పరమాత్ముడు ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపిస్తున్నారు. కానీ భారతవాసీలు తమ మహాన్ పవిత్రమైన ధర్మాన్ని, శ్రేష్ఠ కర్మని మరచిపోయి స్వయాన్ని హిందూగా పిలుచుకుంటున్నారు. పాపం, వారికి తమ ధర్మం గురించి తెలియదు. అందుకే ఇతర ధర్మాలతో కలిసిపోతున్నారు. ఇక్కడైతే మీకు అనంతమైన జ్ఞానం లభిస్తుంది. అనంతమైన యజమాని శివబాబా స్వయంగా ఈ విషయాల్ని అర్థం చేయిస్తున్నారు. ये तो अपने स्वधर्म को भूल हद में फंस गए हैं जिसको कहा जाता है అతి ధర్మ గ్లాని. ఇక్కడున్న వాళ్ళందరూ తమ ధర్మాన్ని మర్చిపోయి హద్దులో చిక్కుకున్నారు. దీనిని అతి ధర్మ గ్లాని అని అంటారు. ఎందుకంటే ఇవన్నీ ప్రకృతి ధర్మాలు. ప్రకృతి ధర్మం అంటే దైహిక ధర్మాలు. నేను హిందూ ముస్లిం అని అనుకోవడము దేహానికి సంబంధించిన ధర్మాలు ఇవి. ఆత్మధర్మం అయితే అందరిది ఒకటే కదా, ఆత్మ యొక్క స్వధర్మంలో ఉండాలి. మరి అందరి స్వధర్మం ఏంటి? శాంతిగా ఉండటం. నేనాత్మను, శాంత స్వరూపాన్ని. ఆ తర్వాత ప్రకృతి ధర్మం ఏమిటి అంటే దేవతా ధర్మం. మనం ముందు శాంత స్వరూపులైనటువంటి ఆత్మ స్వధర్మంలో ఉండాలి. తర్వాత దైహిక ధర్మాన్ని మర్చిపోకూడదు. దైహిక ధర్మం ఏంటి మనది? దేవతా ధర్మం. మరి 33 కోట్ల మంది భారతవాసి దేవీ దేవతలు ఉండేవారు. అందుకే పరమాత్మ చెప్తున్నారు, అనేక దైహిక ధర్మాలని త్యజించండి, సర్వధర్మాన్ని పరిత్యజ్ మామేకం శరణం వ్రజ అని అన్నారు కదా. మరి హద్దు ధర్మాలన్నింటిలో ఆందోళననే ఉంది. అన్ని హద్దు ధర్మాల్లో గొడవలు ఉన్నాయి, అన్నింటిలో కక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఈ హద్దు ధర్మాలన్నింటి నుండి బయటికి వచ్చి బేహద్దులోకి వెళ్ళాలి, అనంతమైన స్థితిలో ఉండాలి. అనంతమైన తండ్రి సర్వశక్తివాన్ పరమాత్మునితో యోగాన్ని జోడించాలి. మరి సర్వశక్తివాన్ ప్రకృతిపతి పరమాత్ముడు కానీ శ్రీకృష్ణుడు కాదు. మరి కల్ప క్రితం కూడా ఎటువైపు అయితే సాక్షాత్తు ప్రకృతిపతి అయిన పరమాత్ముడు నిలిచారో అటువైపే విజయం జరిగింది. అచ్చా, ఓం శాంతి. మా అమ్మ ఎంత స్పష్టంగా ఒక విషయాన్ని తీసుకొని వివరిస్తూ వచ్చారు. బాబా ప్రకృతిపతి పాండవుల వైపు ఉన్నారు, కావున పాండవులైన మనదే విజయం జరుగుతుంది.
ఓం శాంతి.